రూపాయి రూబెల్స్తో వ్యాపారం అన్నటువంటిది ఆల్రెడీ ప్రారంభించాం. ఓ పక్కన అమెరికా ఒత్తిళ్లలో తగ్గిస్తారు, డాలర్లే పెట్టాలన్నప్పుడు అమెరికాతో అయితే డాలర్లోనే, రష్యాతో రూబెల్స్లోనే, రేపు చైనాతో కూడా మనం చేయబోయేటటువంటిది యువాన్లలోనే చేస్తాం. క్రమంగా భారతదేశం ఒక ప్లాన్డ్గా ముందుకెళ్తోంది. ప్రపంచంలో 50 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు మన జీడిపికి సంబంధించి లెక్క చూసుకున్నప్పుడు 50 లక్షల కోట్లు మన బడ్జెట్. ఈ 50 లక్షల కోట్ల లావాదేవీలు నడిపేటటువంటి దేశం 50 లక్షల కోట్లలో కనీసం 20-30 లక్షల కోట్లు విదేశాల నుంచి కొనుక్కోవడం, అమ్ముకోవడం ఇట్లాంటివి చేస్తుంది. అవన్నీ డాలర్లతో పక్కన పెట్టేస్తే డాలర్ ఇన్ఫ్లుయెన్స్ డౌన్ అవుతుంది. డాలర్ని దెబ్బ కొట్టేటటువంటి అడుగు అనే కంటే కూడా మన రూపాయికి వాల్యూ మనం పెంచుకునేటటువంటి అడుగు. అందులో భాగంగా ఏదైతే రూబెల్ ట్రేడ్కి సంబంధించి ఆర్బీఐ క్లియరెన్స్ ఇచ్చేసింది, ఫాస్ట్ ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పేసి ప్రాసెస్ సింపుల్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఆ రూల్స్ని రిలాక్స్ చేసింది ఫారెన్ ఫండ్స్ విషయానికి సంబంధించినటువంటిది. అదే సందర్భంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ మార్పు అనేది చాలా కీలకం కాబోతోంది.